మీ ఫోన్కు మీరే రక్షకులు. మీ ఫోన్ను చివరిసారి ఎప్పుడు టర్న్ ఆఫ్ చేశారో గుర్తుందా? బ్లూటూత్ నిరంతరం ఆన్లోనే ఉంటుందా? ఏ ఛార్జర్ కనిపించినా ఫోన్ను ఛార్జ్ చేస్తూ ఉన్నారా? వీటికి అవునని సమాధానం ఇచ్చినట్లయితే ఫోన్ గోప్యతను దెబ్బతీసుకున్నట్లే. కాబట్టి వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇది చాలా తేలికైంది, విలువైంది కూడా. ఫోన్ను టర్న్ ఆఫ్ చేసి 10 సెకండ్ల తర్వాత తిరిగి ఆన్ చేసుకోవాలి. హ్యాకర్లు సాఫ్ట్వేర్లోని లోపాలను ఉపయోగించుకొని ఫోన్లోకి చొరబడడాన్ని ఇది నివారిస్తుంది. అయితే ఇతర రకాల మాల్వేర్ను అడ్డుకోవడానికి పనిచేయదు. ఒకవేళ ఫోన్ మాల్వేర్తో నిండిపోతే పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సిందే. వైఫై, సెల్ నెట్వర్క్ల మాదిరిగానే బ్లూటూత్ కూడా పనిచేస్తుంది, కానీ తక్కువ దూరాల్లో చిన్న పనులకు ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకోవడానికి సెల్ సిగ్నల్, నెట్వర్క్ కనెక్షన్ అవసరం లేదు. ఇది డేటాను తీసుకోదు. ఇతర అన్ని కనెక్షన్ల మాదిరిగా సురక్షితం కూడా. దీని ద్వారా ఫోన్ను హైజాక్ చేయాలంటే నేరగాళ్లు మీకు సమీపంలోనే ఉండాలి. ఇళ్ళు, ఆఫీసులైతే ఏమో కానీ పబ్లిక్ ప్రాంతాల్లో ఇబ్బందే. అపరిచితులు, హ్యాకర్లు కోతవేట దూరంలో ఉండొచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు బ్లూటూత్ను డిసేబుల్ చేసుకోవడం మంచిది. బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. విమానాశ్రయాలు, కాఫీ షాప్ల వంటి వాటిల్లో హ్యాకర్లు USB కనెక్షన్లతో ఫోన్లో మాల్వేర్లు ఇన్స్టాల్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. డేటాను దొంగలించవచ్చు. స్వంత అడాప్టర్ను ఫోన్ను ఛార్జ్ చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇతర USB పోర్టర్ను వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ వైఫై కానీ మోసగాళ్లు వాడుకోవచ్చు. అందువల్ల దీంతో కనెక్ట్ అయిన పరికరాలని దాడులకు అనువుగా ఉన్నట్లే. పబ్లిక్ వైఫై నెట్వర్క్ పాపప్ అయ్యి జాయిన్ కమ్మని అడిగితే అది విశ్వసనీయమైనది అనుకోవడానికి లేదు. హోటల్లో కానీ మరే చోటైనా కానీ అక్కడ పనిచేసే వారిని అడిగి వైఫై పేరు తెలుసుకోవాలి. ఎందుకంటే స్కామర్లు కొన్నిసార్లు కాఫీ షాప్, హోటల్ గెస్ట్ వంటి పేర్లతోనూ నెట్వర్క్లను సృష్టించి బూడి కొట్టిస్తూ ఉంటారు. కాబట్టి పబ్లిక్ వైఫైలను గుడ్డుగా నమ్మొద్దు. ఏదైనా సైట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి వస్తే స్వంత నెట్వర్క్ని వాడుకోవాలి. పబ్లిక్ నెట్వర్క్ మీద కాలేజీలు, ప్రభుత్వ సంస్థల వంటి సెన్సిటివ్ సైట్లను చూడాల్సిన అవసరమున్న సమాచారాన్ని తీసుకోవాలన్నా VPN ఎనేబుల్ చేసుకోవాలి. ఫోన్ను వాడనప్పుడు కెమెరా, మైక్రోఫోన్ను కప్పి ఉంచే ప్రొడక్టివ్ కేసులు వాడుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు హ్యాకర్లు మన ఫోన్ మైక్రోఫోన్ను యాక్టివేట్ చేయొచ్చు. మనకు తెలియకుండానే మన సంభాషణలు కూడా వినొచ్చు. మాల్వేర్తో కానీ యాప్లకు అనుచిత అనుమతులు కోవడం ద్వారా కానీ దీనికి పాల్పడవచ్చు. కాబట్టి యాప్ పర్మిషన్లను ఒకసారి తనిఖీ చేసుకోవడం మంచిది.